మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సచివాలయం సిబ్బందికి రండమ్మా ముందు. ఏంటి వాళ్ళ పని ఏంటి మరి సచివాలయం ఇంతమంది అబద్ధాలు చెప్తారమ్మా. ఇప్పుడు నేను కాదు, ఈ పెద్దయినా ఆ పెద్దయినా అందరు ఇంతమంది లీడర్స్ కూడా ఇష్యూ ఉందంటే అర్థం ఏంటి? మీరు చేసే పని మేడం 2 ఏళ్ళు మేడం జరగబట్టి నేను 2 ఏళ్ళు చిన్న ప్రాబ్లం ఇప్పుడు దాదాపు పోయినప్పుడల్లా చెప్తానే ఉన్నా మేడం, చెప్తాను రాసి ఇచ్చినాను మేడం. 2 ఏళ్ళు మేడం నేనే తిరిగినా అంటే అర్థం చేసుకోండి మేడం, నేనే తిరిగినా. చెప్తాను మేడం. మేడం ఎప్పుడు మేడం 2 ఏళ్ళ మీ చుట్టూ తిరగకుండా మా చెప్పులు అరిగిపోతానంటే మేమే తిరుగుతా అంటే సామాన్య ప్రజలకి ఏం చేస్తారు మేడం? మీరు నా చెల్లి కడతాను, సామాన్య ప్రజల పరిస్థితి ఏమి? ఎంతమంది మా దగ్గరికి వస్తారు మేడం? మా దగ్గరికి ఎంతమంది వస్తామంటే చెప్పలేకుండా మేము 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు అని చెప్పి వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు. చాలా జరిగినాయి. దాని వల్ల ఇక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మీరు రాసి ఇవ్వండి, ఎండోర్స్మెంట్ ఇచ్చి ఇట్లా ఉంది పరిస్థితి అని అన్నప్పుడు మీరు మా దృష్టికి కూడా తీసుకురావాలి. అట్లా ఎన్ని వస్తున్నాయి రెవెన్యూ సమస్యలు, మీరు పట్టించుకోకుండా ఊరికే ఎండోర్స్మెంట్ ఇచ్చేసాను వదిలేసాను అంటే వాళ్ళకి పరిష్కారం ఏంటి? ప్రతి కమిటీ వచ్చినప్పుడు రెడీ చేసి పెడతాం మేడం. ప్రాబ్లం నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు మేడం. ప్రజలకి ఏం చేయగలుగుతాం? ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎంఆర్ఓ గారు పని చేయట్లేదు అన్న, కొంచెం మీరు లీడర్స్ కొంచెం ఇనిషియేట్ తీసుకొని గ్రామస్తుల దగ్గర గ్రామస్తుల దగ్గర ఒకసారి అర్జీ తీసుకొని సంతకాలు పెట్టించి నేను కలెక్టర్ చెప్తాను, ఎంపీ సార్ కూడా చెప్తారు. ఎందుకంటే 1.5 years అయింది సార్, మినిమం కమ్యూనికేషన్ కూడా లేదు. ఇప్పుడు రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ మన కలెక్టరేట్ మీటింగ్ లో చెప్పాము, అవసరమైతే రెవెన్యూ సంబంధించిన ఒక ఇది పెద్ద జాబ్ లాగా పెట్టినట్టు ఒక మేళా పెట్టేసుకొని రెవెన్యూ ఇష్యూస్ అన్ని కూడా కవర్ చేయాలని చెప్పామండి. ఎందుకంటే చాలా చోట్ల ఇదే సమస్య వస్తుంది. మీరు కనీసం దీని మీద ఇప్పుడు వాళ్ళు ఒక బ్రదర్స్ ఒక తల్లి 2 కొడుకులకు ఇచ్చినప్పుడు దాన్ని చేయడానికి ప్రాబ్లం ఏంటి? మీకు అసలు అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్ రైట్ చేసి రాసి ఇవ్వండి. అబ్జెక్షన్స్ పట్టించుకోకపోతే అది దాని క్లారిటీ మీరు ఇవ్వట్లేదు. క్లారిటీ ఇవ్వండి, అండ్ ఆర్డీఓ గారు పంపించండి, ఆర్డీఓ గారు తీసుకుంటే ఆర్డీఓ గారు సెట్ చేస్తారు. వాళ్ళు చేసేవాళ్ళు ఏదో ఒకటి ఇన్షియేట్ చేసుకోవాలి. ఇన్షియేట్ తీసుకోకపోతే ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కానీ నాకు పింఛన్ అప్పుడు భర్త చంపిపోయి ఎవరు పట్టించుకోలేదు. పెట్టినాడని రాసినారు సార్. నీకేం కావాలమ్మా? ఇప్పుడు ఏం కావాలని? నాకు పింఛని కావాలి సార్, పింఛని రాలేదు సార్. 3 ఏళ్ళు అవుతుంది. అక్కడ పోయినా కానీ ఇంకా రాలేదమ్మా, పేరు కొట్టేస్తే వస్తుంది అని చెప్తున్నారు సార్. 3 ఏళ్ళు అవుతుంది, చేయలేదు సార్. కార్లకి వచ్చినా ఇక్కడ కల్లూరులో సచివాలయం వచ్చినా న్యాయం చేయలేదు సార్. అందరికీ వస్తుంది, నాకు రాలే. ఓట్స్ చనిపోయినారు సార్. నాకు 3 ఏళ్ళు అవుతుంది.